కోర్టు తీర్పు ప్రకారం ఇక ఎలాగైనా భూమి చెప్పిన సాక్ష్యానికి అందరూ కలిసి ఆలోచిస్తారు. అప్పుడు జడ్జి వెంటనే నిర్ణయించుకుంటాడు. ఇక భూమి చెప్పిన ప్రకారం కేపీకి ఇక ఎలాగైనా బెయిలొచ్చే అవకాశం ఉందని చెప్పిన తర్వాత భూమి విధంగా అంటుంది, ఎలాగైనా సాక్ష్యాలు మేము 5 రోజులలో నిజాన్ని బయట పెడతాం జడ్జి గారు, ఎలాగైనా సరే మా మామయ్యకు బెయిల్ వచ్చేలా చేయండి అని అన్న తర్వాత వెంటనే కేపీకి బెయిల్ మంజూరు చేస్తున్నామని చెప్పేసరికి అపూర్వ ఒక్కసారి షాక్ అయిపోతుంది. వెంటనే బెయిల్ మీద కేపీ బయటకు వస్తాడు. మామయ్య అని చెప్పేసి భూమి హక్ చేసుకుంటుంది. ఇక అందరూ సంతోషంతో హ్యాపీగా ఉంటారు. అపూర్వ మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వీడికి ఆ భూమి వల్లే కదా ఈరోజు బెయిల్ వచ్చింది, వాడు బయటికి వచ్చినా కూడా వాడిని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టను అనే విధంగా అంటూ ఉంటుంది. ఇక మరోవైపు ఇంటికొచ్చిన శారద ఏడుస్తూ ఉండగా భూమి విధంగా అంటూ ఉంటుంది, మామయ్య బెయిల్ మీద రావడం కాదత్తయ్య, ఎలాగైనా మామయ్య నిజాయితీని బయట పెడతాం, ఇది మాత్రం ప్రామిస్, ఎలాగైనా సాక్ష్యం బయట పెట్టేదాకా వదిలిపెట్టను, ఆ అపూర్వ బండారం బయట పెడతాను అని చెప్పేసి ఈ విధంగా ఇక మాట ఇస్తుంది శారదకు. ఇక మరోవైపు ఎలాగైనా ఇక ఆ భూమి చేయడం వల్లనే ఈరోజు ఆ కేపీ బయటికి వచ్చాడు, కేపీ మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టడు అని చెప్పేసి అపూర్వ కంగారుతో చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక కేపీ ఇంటికి వచ్చిన తర్వాత కేపీ శారద ఇంటికి రమ్మంటుంది, కానీ గగన్ ఒప్పుకోవడం చెప్పేసి ఈ విధంగా కేపీ వేరే దగ్గర ఉండడానికి ఏర్పాటు చేస్తుంది భూమి. ఎలాగైనా అపూర్వ బండారం బయట పెట్టాలని కేపీ నిర్ణయించుకుంటాడు. ఇక మరోవైపేమో కేపీ అపూర్వకు ఫోన్ చేస్తాడు. ఏంటి అని అంటుండగా, నీతో మాట్లాడే పనుంది. ఏంటి, నాతో మాట్లాడే పనా? అవును, ఎందుకంటే కొన్ని విషయాలు ఎక్కడ కలిస్తే బయటపడతాయో అక్కడే మాట్లాడాలి అని చెప్పేసి ఈ విధంగా కేపీ కాల్ కట్ చేస్తాడు. వీడేంటి నాకు ఫోన్ చేసి కలుస్తామని చెప్పేసి బెదిరిస్తున్నాడు, ఒకవేళ ఇక కలవకపోతే నా బండారం బయట పెడతాడు, ఎలాగైనా సరే కలవడానికైనా వెళ్ళాలి, అసలు వాడు ఏం చెప్తాడో వినాలి అని చెప్పేసి అపూర్వ వెంటనే కేపీని కలవడానికి ఒక చెట్టు దగ్గరికి రమ్మని చెప్పేస్తాడు. అప్పుడు వెంటనే అపూర్వ, ఏంటి వీడు ఇక్కడికి రమ్మన్నాడా అని చెప్పేసి, ఏంటి కేపీ ఇక ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు అని అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే కొన్ని నిజాలు ఇక్కడే కదా బయటపడాలి అని అంటుండగా, ఏంటి బెదిరిస్తున్నావా? లేదు, నిన్నెందుకు బెదిరిస్తాను, నువ్వు నన్ను బెదిరించే కదా అన్యాయంగా జైలు పాలు చేసావు, చంపింది నువ్వైతే నా మీద నేరాన్ని మోపావు, రేపు భూమిని శారదని నాకు ఫేవర్ చేసినందుకు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టావు కదా అని అంటుండగా, అబ్బా ఇప్పుడు జ్ఞానోదయమైందా? బుద్ధునికి నీకు జ్ఞానోదయమైనట్టు చెప్పాను కదా, నాతో పెట్టుకుంటే ప్రాణాలే తీస్తాను, అలాంటిది ఆ భూమిని శారదను ఎలా వదిలేస్తాననుకున్నావు? అయినా నువ్వు బెయిల్ మీద మాత్రమే బయటకు వచ్చావు, కానీ నిన్ను కూడా వదిలిపెట్టను, ఏదో ఒక రోజు నిజాన్ని కప్పిపెట్టి నిన్ను ఏకంగా సమాధికి పంపిస్తాను. అందుకే అపూర్వ, అసలు నువ్వనేదే భూమి మీద లేకుంటే సరిపోతుంది కదా. ఏం మాట్లాడుతున్నావు కేపీ, పిచ్చిగాని పట్టిందా? అవును, పిచ్చి పట్టింది, ఎందుకంటే లేనిపోని నా మీద నింద వేసి నా కుటుంబానికి నాకు ఇంకా దూరం పెంచావు కదా, దానివల్ల నీ ప్రాణాలు తీస్తే సరిపోతుంది కదా, అందరి కుటుంబాలు బాగుంటాయి, అందుకే నిన్ను చంపి ఎలాగో శిక్ష అనుభవిస్తున్నాను. 10 మందిని చంపిన అదే శిక్ష, 20 మందిని చంపిన అదే శిక్ష, ఎలాగో మళ్ళీ బెయిల్ అయిపోయాక నేను జైలుకే వెళ్ళాలి కదా, అందుకే ఓ పనిలా పని నిన్ను కూడా చంపి మళ్ళీ జైలుకైతే సరిపోతుంది కదా. ఏంటి కేపీ, పిచ్చి కని పట్టిందా? నువ్వు నన్ను చంపితే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? లేదు లేదు, నువ్వు అలా ఊరుకోవని నాకు బాగా తెలుసు అపూర్వ, అందుకే ఈ కత్తితో నిన్ను కస పొడిస్తే పైనున్న శోభాచంద్ర గారికి ఆత్మ శాంతిస్తుంది, నీలాంటి దాన్ని భూమి మీద ఉంచి అందరికీ అన్యాయం చేస్తున్నావని తన ఆత్మకి కాస్త ఊరట కదులుతుంది, అందుకే చంపమని నాకు రాత్రి కల్లోకొచ్చి శోభాచంద్ర చెప్పింది. పిచ్చిగాని పట్టిందా కేపీ? పిచ్చి పట్టింది నీ వల్లే, లేనిపోని నా మీద తప్పులు వేసి జైలుకు పంపించావు కదా, అప్పటినుంచలే పిచ్చి పట్టింది. ఇప్పుడు నేనేం చెబుతాను తెలుసా, నిన్ను చంపేస్తున్నాను అని ఈ విధంగా కత్తి తీసి అపూర్వను పొడవబోతుండగా అపూర్వ కేపీ దగ్గర నుంచి తప్పించుకొని, కేపీ
ఏంటి నిన్ను చంపుతావా అంటుండగా, అంతే కదా, చంపడానికే కదా, నిన్ను చంపితే అందరికీ జ్ఞానోదయం అవుతుంది అనే విధంగా అపూర్వం చంపడానికి వెళ్తుండగా ఈలోపు శరత్చంద్ర కేపీ అని రివాల్వర్ పట్టుకొని అక్కడికి వస్తాడు. అదే సమయానికి ఒక్కసారిగా శరత్చంద్ర కేపీని షూట్ చేయబోతుండగా ఇక ఒక్కసారిగా అటు అవాయిడ్ అయిపోతాడు. వెంటనే ఆ షూట్ చేసింది ఇక అపూర్వకు తగిలిపోతుంది. అక్కడి నుంచి కేపీ తప్పించుకుంటాడు. ఇక తప్పించుకున్న కేపీ అపూర్వ బండారం మొత్తం బయట పెడితే నిజం తెలిసిపోతుందని చెప్పేసి అనుకోకుండా అక్కడ వీడియో ప్లే చేస్తుంది భూమి. ఎందుకంటే నిజాలు బయటపడతాయి అని చెప్పేసి భూమి ప్లాన్ ప్రకారం కేపీ ఇదంతా చేస్తాడు. భూమి బండారం బయటపడుతుంది. ఇక అది నమ్మిన శరత్చంద్ర షూట్ చేసి వెంటనే అపూర్వను హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్తాడు. చూసావా బావా, నన్ను ఎలా చంపడానికి ఆ కేపీ ప్లాన్ చేశాడో, కేపీని భూమి మీద ఉండనివ్వకుండా వాడిని చంపేస్తాను. లేదు బావా, లేదు, ఆ కేపీని చంపేస్తే మళ్ళీ ఇక మీర గురించి ఆలోచించు బావా, అయినా నా మీద లేనిపోని నిందలు వేసి నన్ను ఇలా చేస్తున్నాడు బావా అంటుండగా, లేదు అపూర్వ, ఈరోజు నిన్ను కూడా దక్కించుకోకపోతే ఇక నేను వేస్ట్, ఆ కేపీ ప్రాణాలు వదిలిపెట్టను, ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టను అనే విధంగా అంటూ ఉంటాను. మరోవైపు కేపీ అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఈరోజు అపూర్వ నా చేతిలో చచ్చేది, కానీ ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టను అనే విధంగానే స్టేషన్కి శరత్చంద్ర వెళ్ళి వెంటనే నా భార్య మీద హత్య ప్రయత్నం చేయబోయాడు కేపీ అని కంప్లైంట్ ఇస్తాడు. ఇక మరోవైపు కేపీ బెయిల్ తీసుకున్నాడు కదా అని చెప్పేసి వెంటనే సూర్య అనుకుంటూ ఉంటాడు, ఎలాగైనా సరే ఇక 2 గంటలలో ఆ కేపీని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి అని చెప్పేసి ఈ విధంగా శరత్చంద్ర వార్నింగ్లా సూర్యకి ఇస్తాడు. ఎలాగైనా సరే నేను మళ్ళీ ఆ కేపీని అరెస్ట్ చేస్తాను అని చెప్పేసి సూర్య కూడా అంటూ ఉంటాడు. మరి భూమి వేసిన ప్లాన్ ప్రకారం అపూర్వ బండారం బయట పెట్టడానికి కేపీతో ఆడిచిన నాటకమా? కేపీ మళ్ళీ ఆ సూర్య వచ్చి అరెస్ట్ చేస్తాడా? భూమి మళ్ళీ కేపీని ఎలా తప్పిస్తుంది? అపూర్వ బండారం ఇక మొత్తం సాక్ష్యాలతో సహా ఇక భూమి మళ్ళీ ఎప్పుడు అపూర్వ బండారాన్ని కోర్టులో నిరూపించబోతుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. మిస్ కాకుండా చిన్న లైక్ కొట్టి కామెంట్ చేయండి.